మొదటి వ్యక్తి సన్నబియ్యం సన్నాసి. పేకాట క్లబ్లు, గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్నబియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇక్కడ కొబ్బరి చెప్పులు సంచులు వేసుకెళ్తాం అనుకుంటే నన్ను వంశం లేపుకెళ్తామంటే ఇటువంటి పనికి మన పోరంబోగు నా కొడుకులు అందరిని వేసుకుని ఈడు తుప్పుగాడు నన్ను డ్రాయర్తో గుడివాడ రోడ్ల మీద నిలబెడతాడు. ఈడు డైఫర్ వేసుకుని కుప్ప నుంచి పాదయాత్ర చేస్తున్నాడు, ఉచ్చబోతాడు నన్ను. ఇప్పుడు దాకా 50 ఏళ్ళు వచ్చినాయి మాకు. ఇప్పుడు దాకా ఆడి వచ్చి పొద్దున్నే పోంచాడు లేవగానే నాకు. లేకపోతే నేను పొద్దున్నే లేచి 9 నెలలు ఎలక్షన్ అయిపోగానే లోకేష్ గారు వస్తాడు, నన్ను పాస్ పొందుతాకని చెప్పి మంచం తెప్పుకుని కూర్చోవాలా. ఇప్పుడు దాకా ఆడే పోతున్నాడు. మా గుడివాడ కాన్స్టిట్యూన్సీలో నాతో, మా జనాభాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఈయన మంగళగిరిలో ఓడించిన వాళ్ళకి వీళ్ళందరికీ వెళ్ళి పొద్దున్న ఈడే నా కొడుకు సొరబి కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. ఈడు డైఫ్రైస్ వదిలేడు బాబు తుప్పునాయుడు గాడు. ఎందుకంటే వీడు ఎక్కడేం పోతాడో తెలియదు, అందుకని పోసే పనిలే డైఫర్లోనే అన్ని. ఆడేమో డ్రాయర్ గాడు, ఎవడాడు తుప్పునాయుడు గాడు, చంద్రబాబు నాయుడు గాడు. 9 నెలల్లో ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగించేసాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోదినా కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా. మళ్ళీ 9 నెలలు అవగానే అక్కడ వీడికి